అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దానికి తగ్గట్టుగానే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్, ఇవాళ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారు, ఏంటి సార్? తిరుపతి రైల్వే స్టేషన్ని వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దడం కోసం దాదాపుగా 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీనిలో మొదటి దశ పనులు దాదాపుగా పూర్తవుతున్నాయి. సౌత్ సైడ్ ఒక బ్లాక్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది అక్టోబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత నార్త్ సైడ్ బ్లాక్ని మనం అభివృద్ధి చేయబోతున్నాం. దాదాపుగా ఇప్పటికే టోటల్ రైల్వే స్టేషన్ ప్రాజెక్టులో 55% పనులు పూర్తయ్యాయి. 160 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు కాబడి ఉంది. సో రైల్వే స్టేషన్ మొత్తం కూడా 2025 ఆగస్ట్ నాటికి మొత్తం రైల్వే స్టేషన్ వినియోగంలోకి వస్తుంది. దీంతో పాటు ఏదైతే మనం బస్ టెర్మినల్ని డెవలప్ చేయబోతున్నామో దాని నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి స్కైవే ఏర్పాటు చేయబోతున్నాం. దానికి అనుగుణంగా ఇక్కడ కొన్ని మార్పులు ఉండాలని సూచించడం జరిగింది. దీంతోపాటు రోప్వేని ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం. దానికి అనుగుణంగా కూడా కొన్ని మార్పులు చేయాలని కోరడం జరిగింది. ఆల్రెడీ రోప్వేకి సంబంధించి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి. అది ఒక 250 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. సో అల్టిమేట్గా ఎప్పుడైతే 70,000 నుంచి 80,000 మంది ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగిస్తున్నారు, వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు ఉండాలని ఇక్కడే విఐపి లాంజ్లు కావచ్చు, ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, రెస్టింగ్ ఏరియాలు కావచ్చు, మొత్తం కూడా సర్వం సిద్ధం కాబోతున్నాయి 2025 కంతా. దీంతో పాటు సైమల్టేనియస్గా రేణుగుంట రైల్వే స్టేషన్ నుంచి కూడా 70 నుంచి 1,00,000 వరకు సర్వీస్ చేస్తున్నారు, ప్రయాణికులకు సర్వీస్ చేస్తున్నారు రైల్వే స్టేషన్. అది కూడా 200 కోట్లతో అభివృద్ధి చేయబోతుంది. దానికి మొదటి దశ పనులకి ఆమోదం లభించింది. మొదటి దశలో 49 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. నా పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇలా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి తిరుపతి రేణుగుంట మధ్యలో ఉన్నటువంటి అండర్ పాస్ పనులైన కూడా వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని దగ్గర ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో సిగ్నల్ కేబుల్స్ కానీ అవన్నీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ సిఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి ఎల్సీ గేట్ అయితే పనులు ఆల్రెడీ ప్రారంభమై బేస్మెంట్ వర్క్లు జరుగుతున్నాయి. ఇలా పూర్తిగా మనకు రాబోయే 2-3 సంవత్సరాలు ఇటు రేణుగుంట రైల్వే స్టేషన్ కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి తిరుచానూరు రైల్వే స్టేషన్ కావచ్చు, తిరుపతి రైల్వే స్టేషన్ కావచ్చు, పూర్తిగా వినియోగంలోకి వచ్చి అద్భుతంగా తిరుపతి అభివృద్ధికి ముందడుగులో ఉంటుందని విశ్వసిస్తాం. ఇది ఎన్ని ప్లాట్ఫామ్తో ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి? ఇది మొదటిగా 6 ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇదవుతుంది. తర్వాత ఏదైతే నార్త్ సౌత్ సైడు రేణుగుంట డెవలప్ అవుతుందో దీంట్లో ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి 2 లైన్లో కూడా అందుబాటులోకి వచ్చి మొత్తం 8 పిట్ లైన్స్ అందుబాటులోకి రాబోతాయి తిరుపతి రైల్వే స్టేషన్. సార్, తిరుపతి డెవలప్మెంట్ సంబంధించింది మొన్న మీరు పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు. అంటే రైల్వే స్టేషన్స్తో పాటు బస్ స్టాండ్ కూడా సైమల్టేనియస్గా డెవలప్ చేయాలని చెప్పేసి, అది మొన్నటి వరకు దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రపోజల్స్ కూడా సిద్ధమయ్యి మొన్నటి వరకు ప్లానింగ్ చేస్తున్నారు. దాన్ని ఎలా సార్? తిరుపతి బస్ టెర్మినల్ సంబంధించి కూడా అప్పుడే అన్ని అనుమతులు సాధించి ల్యాండ్ కూడా ఎన్హెచ్ఎల్ఎంకి మేము ఇవ్వడం జరిగింది. మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొద్దిగా ఇదైంది. ఇప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేయడానికి కరెక్ట్గా ఆ టైంకి వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేయబోతున్నాం. మొత్తం తిరుపతి బస్ స్టాండ్ని 500 కోట్లతో డెవలప్ చేయబోతున్నాం. మొత్తం 11 ఫ్లోర్లతో మొత్తం లుక్ కూడా జస్ట్ గాలి గోపురం టైప్ వచ్చే విధంగా డిజైన్స్ కూడా పూర్తయినాయి. బస్ స్టాండ్ పైన కూడా హెలిప్యాడ్కి కూడా అవకాశం పెట్టి ఎయిర్ అంబులెన్స్లుగా వాడుకోవడానికి కానీ, నెక్స్ట్ ఏదైనా ఆర్గాన్ ఇక్కడి నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన చేర్చుకోవడానికి కూడా అనువుగా బస్ స్టాండ్ మీద హెలిప్యాడ్ పెడుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో తిరుపతి అనేది మెడికల్ హబ్గా అవతరించబోతుంది. ఎందుకంటే మనం స్విమ్స్కి నేషనల్ ఇంపార్టెన్స్ కింద గుర్తించాలని ఫైట్ చేస్తున్నాం. అది కానీ పూర్తయితే దాదాపుగా 800 కోట్ల రూపాయలు స్విమ్స్కి విడుదలవుతాయి ప్రతి సంవత్సరం. తద్వారా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో హాస్పిటల్స్ డెవలప్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఎలాంటి ఎయిర్ అంబులెన్స్ కావాలని ఏదైనా కూడా ఎన్ని ముందు చూపుతో మనం ఎన్ని 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే యూనివర్సిటీస్ అన్నీ కూడా అత్యద్భుతంగా ముందుకు రాబోతున్నాయి.
మీకు తెలుసు దాదాపు మహిళా యూనివర్సిటీ కూడా 100 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది పిఎం ఉషా స్కీమ్ కింద అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ పోతే రాబోయే 10 సంవత్సరాల్లో తిరుపతిని అత్యద్భుత నగరంగా చూడబోతున్నామని నా ప్రగాఢ విశ్వాసం. తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ డెవలప్మెంట్ చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పి ఎంపీ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.